హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూసిన రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు మార్కెట్లో టమాటా ధరలు ఎలా తెలుసుకుందాం. కలికిరి, చెన్నై, దాంతోపాటు మదనపల్లి, ములకల చెరువు, అంగళ్ళు మార్కెట్ రేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన కలికిరి మార్కెట్లో వచ్చేస్తే ఫస్ట్ క్వాలిటీ వచ్చేస్తే 350 ఉంది నిన్న. మనకి ఈరోజు ఒక కలికిరి ఒక్క మార్కెట్లో మనకు ఒక 10-20 రూపాయలు రేట్ పెరిగిందని కాదు, ఆల్మోస్ట్ అంతే రేట్ల మధ్య నడుస్తుంది. 340 to 370 ఆ రేట్ మధ్య ఉంది. నెక్స్ట్ మనకు ఇది మీడియం వచ్చేస్తే మనకు 260 నుంచి 310 మధ్య నడుస్తుంది. ఇది మనకు కలికిరి మార్కెట్ 260 నుంచి 310 మధ్య నడుస్తుంది. ఇది మనకు మీడియం కలికిరి మార్కెట్. నెక్స్ట్ చెన్నైలో వచ్చేస్తే చెన్నై టమాటో 25 కిలో బాక్స్ వచ్చేస్తే మా నిన్నటికి వాటికి రేట్ అయితే కొంచెం డౌన్ అయింది. మనకు లో క్వాలిటీ వచ్చేస్తే మనకు 300 నుంచి 400 రూపాయలు ఉంది 25 కిలోల బాక్సు. మీడియం వచ్చేస్తే 400 నుంచి 500, 550 మధ్య నడుస్తుంది. ఇవన్నీ 25 కిలోల బాక్సు. 25 kgs 300 to 400 ఉంది లో క్వాలిటీ. మీడియం క్వాలిటీ వచ్చేస్తే 400 to 500, 550 రూపీస్ మధ్య నడుస్తుంది. మంచి క్లాస్ క్వాలిటీ వచ్చేస్తే టాప్ క్వాలిటీ 550 నుంచి 650 మధ్య నడుస్తుంది. 550 to 650. యావరేజ్ వచ్చేస్తే 450 to 550 మధ్య నడుస్తుంది. ఇది మనకు చెన్నై టమాటా రేట్లు. మనకు టాప్ వచ్చేస్తే నిన్న మనకు 800 పోయింది, ఈరోజు మనకు 650 రూపాయలు అయింది. సో రేట్ అయితే కొంచెం డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్గా అయితే ఒక 600 రూపాయలకు అటు ఇటు మధ్య నడుస్తుంది రేట్లు. నిన్నటికి ఇప్పుడు మనకి 25 కిలోలకు 150 రూపాయలు తగ్గిందంటే మనకు 1 కిలోకు 6 రూపాయల చొప్పున తగ్గింది ఆల్మోస్ట్. ఇదొకటైతే గుర్తుంచుకోండి. మార్కెట్కు తేవన్నా లేదా అంటే ఇక మార్కెట్ ఖాయం ఆపలేం కాబట్టి కొంత తీసుకురండి. ఇక రేపు పెరిగితే అదే ఒకటి మనకు బక్రీద్ పండుగ ఎఫెక్ట్ కూడా కొంత కనబడ్డది. ఇక్కడనే కాదు, మనకు మదనపల్లి, ములకల చెరువు, అంగళ్ళు, కలికిరి, చెన్నై ఈ అన్ని ప్లేస్లో కూడా ఇంకా మీకు వేరే తెలంగాణ, ఆంధ్ర, చెన్నై, ఈ తమిళనాడు అన్ని ప్లేస్లో కూడా మనకు పండుగ ఎఫెక్ట్ అయితే కనబడ్డది. కొంచెం రేటు డౌన్ అయింది అంతటా. ఏదో ఒక దగ్గర టాప్ రేట్ పెరిగి ఉండొచ్చు కానీ అది కూడా కన్సిడర్ చేయలేము మనం. సో ఆల్మోస్ట్ అయితే కొంత రేట్ డౌన్ అయింది అంతటా. నిన్నటికి వాళ్ళకి ఒక 150 రూపాయలు తగ్గింది. 25 కిలో బాక్స్కు కిలోకు 6 రూపాయల చొప్పున తగ్గింది. నెక్స్ట్ ఇంకా చెన్నైలో మనకు వంకాయ వచ్చేస్తే మనకు లలిత వెరైటీ వచ్చేస్తే కేజీ 20 నుంచి 30-35 రూపాయల మధ్య నడుస్తుంది. టాప్ క్వాలిటీ 20 to 30-35 రూపీస్ మధ్య నడుస్తుంది. మనకు ఉజాల వెరైటీ వచ్చేస్తే 20 నుంచి 40 రూపాయల దాకా నడుస్తుంది. 20 to 40 రూపీస్ మధ్య నడుస్తుంది. ములకల చెరువు వచ్చేస్తే మనకు 500 నుంచి 500 దగ్గర స్టార్ట్ అయ్యి 600 ఆ దగ్గర మళ్ళీ ఒక 50 రూపాయలు తగ్గింది. ఆల్మోస్ట్ ఇది నేను చెప్పినా కదా, అంతటా ఒక రేట్ అయితే కొంచెం డౌన్ అయింది. ఇదే పండుగ ఎఫెక్ట్ కూడా కావచ్చు. నెక్స్ట్ అంగళ్ళు మార్కెట్ వచ్చేసి 600 నుంచి స్టార్ట్ అయ్యి 50-70 రూపాయల దాకా మళ్ళీ తగ్గింది. సేమ్ అంతే. నిన్న ఈవినింగ్ అన్ని రేట్లు కొంచెం డౌన్ అయినాయి. ఆల్మోస్ట్ నిన్న కొంచెం వచ్చుడు కూడా కాయ తక్కువనే వచ్చింది. మదనపల్లి కూడా టాపు 380 రూపాయలు పోయింది, 380 రూపీసే పోయింది. ఇది మనకు ఈరోజు మార్కెట్ రేట్లు. ఇంకా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఈవినింగ్ వరకు చెప్పే ప్రయత్నం చేస్తా. రేట్లు, క్లాసు, టాపు ఇవే ఎట్లా పోయినాయి ఇప్పటికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్లో డైలీ మామిడికాయల వీడియోలు కూడా పెడుతున్నాం. మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఒకసారి కావాలంటే అలా జాయిన్ కావండి. మీకు అన్ని ఫార్మర్సు, బయ్యర్సు, ఇంకా కందులు, పెసర్లు, ఈ సంబంధించి సోయాబీను, చిక్కులు, ఈ సంబంధించిన అన్నీ కూడా ఎవరన్నా కొనాలన్నా అమ్మాలన్నా మన గ్రూప్లో కూడా పెడితే అందరూ బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉంటారు. మీరు ఏది కావాలంటే అది జాయిన్ కావచ్చు. కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను దానికి పిన్ చేస్తా, లేకపోతే ఫస్ట్ కామెంట్లో పింగ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ విశాఖపట్నంలో మనకు 10 కిలోల కూరగాయలు వచ్చేస్తే ఉల్లిగడ్డ మనకు ఆనియన్ 180 రూపీస్ ఉంది, అంటే 18 రూపాయల కిలో, అంటే 18 చొప్పున పడుతుంది. టమాటో మనకు 320 రూపాయలు 10 కిలోలకు. మిర్చి మనకు 340 రూపాయలు 10 కిలోలకు. వంకాయ మనకు 300 రూపాయలు ఉంది. అన్ని రకాల వెరైటీలు ఆల్మోస్ట్ అంతే పోతున్నాయి, 30 రూపాయలు అట్లా అన్నట్టు. మనకు ఇండివిజువల్గా కేజీ చొప్పున కొంటే 32, 34 దాకా పోతుంది. మిర్చి మనకు అదేమో మనకు 340, ఇదేమో మనకు 580 పోతుంది. పకోడి మిర్చి ఇది. బీన్స్ వచ్చేస్తే రౌండ్ది 750 ఉంది. పెన్సిల్ ఉంటే 1000 రూపాయలు ఉంది. క్యాప్సికమ్ మనకు 420 రూపాయలు ఉంది 10 కిలోలకు, 420 రూపీసు. కందా వచ్చేస్తే 450 రూపాయలు ఉంది 10 కిలోలకు. మునక్కాయలు వచ్చేస్తే 340 నుంచి 360, 70 దాకా ఉన్నాయి, 360 రూపీసు మునగ. బీట్రూట్ 300 ఉంది, 300 రూపీసు. చిలకడ దుంప 320 రూపాయలు ఉంది. ఇది మనకు స్వీట్ పొటాటో 320 రూపీస్ ఉంది. ఇది మనకు విశాఖపట్నం. ఇంకా మనకు ఏమన్నా తెలుసుకోవాలంటే చెప్పండి. ఇదే మనకు 27th రోజు మదనపల్లి వచ్చేసి ఫస్ట్ గ్రేడు
15 కిలో బాక్సు 400 నుంచి 310 ఆ రేట్ మధ్య నడిచింది. 400 to 310. సెకండ్ గ్రేడ్ వచ్చేస్తే 200 to 320 మధ్య నడిచింది. అదే మనకు నిన్నటికి వాళ్ళకి కొంచెం రేటు నేను చెప్తున్నా కదా, కొంచెం ఒక 40-50 రూపాయలు అయితే రేటు డౌన్ అయింది కొన్ని ప్లేస్లు, అన్నిట్లా కాదు. ఆల్మోస్ట్ ఇది పండుగ ఎఫెక్ట్ కావచ్చు, రేపు సెట్ అవుతుండొచ్చు. నెక్స్ట్ ముల్కల్ చెరువు వచ్చేస్తే 22 కిలో బాక్సు 500 నుంచి 400 మధ్య పోయింది. ఇది మనకి 27th రేట్లు ఎట్లా వేరియేషన్ అయిందని చెప్తున్నాను. నిన్నటికి వాటికి ఎంత మారింది అనేది 500 నుంచి 400 మధ్య జరిగింది. సెకండ్ గ్రేడ్ వచ్చేస్తే 300 నుంచి 400, 300 to 400. థర్డ్ గ్రేడ్ వచ్చేస్తే 200 నుంచి 300 రూపాయల మధ్య నడిచింది. నెక్స్ట్ అంగల్ వచ్చేస్తే ఫస్ట్ గ్రేడు టాప్ క్వాలిటీ వచ్చేసి 25 కిలోల బాక్సు 560 నుంచి 450 రూపాయల మధ్య నడిచింది. 560 నుంచి 450. సెకండ్ గ్రేడ్ వచ్చేస్తే 350 నుంచి 450 మధ్య నడిచింది. 350 to 450. థర్డ్ గ్రేడ్ వచ్చేస్తే 300 కంటే తక్కువనే నడిచింది. 300 కంటే లోపే ఉంది మార్కెట్ రేటు. మనకు ఇది అంగళ్ళు 25 కిలోల బాక్సులు. ఆల్మోస్ట్ ఇన్నటికి కొంచెం రేట్ అయితే తగ్గింది. ఒక్కొక్క దగ్గర ఒక 2-3 రూపాయల నుంచి 5-6 రూపాయల దాకా తగ్గింది. ఇది నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి, మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.